హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్. నేను ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల కోసం మాట్లాడుతున్నాను, అది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకించి. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేస్తారు, రెడీ అవుతారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఫుడ్ ఆర్డర్స్ చేసుకుంటున్నారు, ఈవినింగ్ కూడా అదే పని చేస్తున్నారు. మ్యాక్సిమం అలానే చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్ వల్ల వాళ్ళు తప్పు పట్టట్లేదు నేను. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు వండుకునే టైం వాళ్ళకి సరిపోవట్లేదు, అందువల్ల అలాగే వెళ్ళిపోతున్నారు. అయితే ఈ ఫుడ్ వలన చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయండి. అది ఒక్కసారి గమనించుకోండి మీరు. ఉద్యోగాల మీద ఉన్న శ్రద్ధ మీ ఆరోగ్యం మీద కూడా చూసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ముందు మనకి కావాల్సింది ఆరోగ్యం. ఎంత సంపాదించామో కాదండి, మనం ఎంత హెల్తీగా ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలా కాపాడుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏముందండి? మార్నింగ్ లేచిన వెంటనే ఇద్దరు కలిసి ఏ పనిలో అయినా సరే ఇద్దరు కలిసి చేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఒక్కళ్ళు చెయ్యాలంటే కష్టం, కానీ ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. మీరు క్యారీలు చక్కగా పెట్టేసుకోవచ్చు, 9 కల్లా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. కానీ మార్నింగ్ చేస్తున్న పని మీరు ఏంటంటే లేచినట్టే వీడియోలు చూస్తూ ఉంటారు, టీవీ ఆన్ చేసుకుంటూ ఉంటారు, లేదంటే వాట్సాప్ చూస్తూ ఉంటారు. వీటి వల్ల మీకు టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అది ఆపేయండి. ఎందుకంటే మీరు ఆఫీస్లోని సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేసి మీ కళ్ళు స్ట్రెస్ అవుతాయి, మీ మైండ్ స్ట్రెస్ అవుతుంది. మళ్ళీ మీరు సెల్ ఫోన్ కూడా చూస్తూ ఉంటే ఇంకా మీ కళ్ళు ఇంకెంత డిస్టర్బ్ అవుతాయో చూడండి. అది ఆలోచించుకొని మీరు ఎక్కువసేపు వాట్సాప్ కానీ, నెక్స్ట్ యూట్యూబ్స్ కానీ, ఈ సెల్ ఫోన్ ఎక్కువసేపు చూడకండి. దానికి ఒక టైం కేటాయించుకోండి. ఈవినింగ్ ఈ టైంలో చూద్దాం, మార్నింగ్ ఈ టైంలో చూద్దాం. టైం లిమిట్, దానికి ఒక టైం లిమిట్ పెట్టుకొని చూడండి. కంప్లీట్గా మానేస్తే మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. సో కొంత టైము వాటి కోసం స్పెండ్ చేయండి. ఇద్దరు కలిసి ఎక్కువ స్పెండ్ చేయడానికి చూడండి. ఏ విషయమైనా సరే ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. ఇలా చేసుకుందాం, మార్నింగ్ లేస్తాం ముందుగానే రెడీ చేసుకోండి, మార్నింగ్ ఈ కర్రీ చేసుకుందాం, మనం ఈవినింగ్ వచ్చి ఈ కర్రీ చేసుకుందాం. ఇట్లా మాట్లాడుకోండి. కొన్ని వంటల విషయాలేంటి, టిఫిన్స్ విషయాలేంటి, ఏదైనా సరే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు అన్నీ చక్కగా టైంకి మీరు సవ్యంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు మీ హెల్త్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే బయట ఫుడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే మ్యాక్సిమం రైస్లోని వాళ్ళు సున్నం కలుపుతారండి. దానివల్ల ఇంత తిన్నా కూడా ఇంత తిన్న ఫీలింగ్ వస్తుంది, వెంటనే హెవీ అయిపోద్ది. చికెన్ కబాబ్లు అవి ఇవి తింటారు. అవి వాళ్ళు ఎప్పుడు వండుతున్నారో మీకు ఏం తెలుసండి? ఫ్రిడ్జ్లో పెట్టి వండుతున్నారో లేకపోతే వండేసింది ఫ్రిడ్జ్లో పెట్టి మీకు అమ్ముతున్నారో మనకైతే తెలియదు. వాడు ఏది పంపిస్తే అది అబ్బా చాలా బాగుందని లొట్టలు వేసుకుంటూ తింటున్నామండి. దాన్ని లొట్టలు వేసుకుంటూ తిని ఏం చేస్తున్నాం? ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. సో ముందు మనం చేయాల్సింది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. ఎవరైనా సరే, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి చెప్తున్నాను, వర్కింగ్ వాళ్ళకి మాత్రమే కాదు, ఎవరికైనా చెందుద్దండి ఈ విషయం. అయితే మాత్రం ఎవరు ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకోవద్దు. వీకెండ్స్ ఓకే, మార్నింగ్ నుంచి ఎవ్రీ వీక్ మీరు కష్టపడతారు కాబట్టి ఈ వీక్ అంతా ఒక సాటర్డేనో సండేనో అట్లా బయటికి వెళ్ళి ఏదన్నా మామూలు ఫుడ్ తినండి, అంతేగాని హెవీ ఫుడ్స్ వద్దు. అంటే చికెన్లు అట్లాంటివి తినద్దు, అవి వాళ్ళు ఎప్పుడు పెడుతున్నారో మనకు తెలియదు కాబట్టి. నేను చెప్పినవన్నీ మీరు పాటించారనుకోండి, మీ హెల్త్ని కాపాడుకోవచ్చు, మీరు హెల్తీగా ఉండొచ్చు, మీ జాబ్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి. ఇద్దరు అండర్స్టాండింగ్తో చేసుకున్నప్పుడు జాబ్లో చాలా ఆనందం ఉంటుందండి. మనం చేసే ఆ ఉద్యోగాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉద్యోగం చేయాలంటే, మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఎంజాయ్మెంట్ గడపాలి అంటే మనం ముందు హెల్తీగా ఉండాలండి. ఈ హెల్తీ కోసం మీరు చేయాల్సిందల్లా మీరు వండుకొని చక్కగా తినండి. బాయ్.